ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ అయిన ఆకాష్ చోప్రా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు. ప్రస్తుతం అతనిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉందని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో ఆశించిన ఫలితాలు రాకపోతే కోచ్గా తన స్థానంపై సందిగ్ధత నెలకొంటుందని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ అడిగిన ప్రతిదీ కూడా బీసీసీఐ సెలెక్టర్లు ఇచ్చారని తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశాడు. అయితే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ను ఓటమితో మొదలుపెట్టిన టీమిండియా జూలై 2 నుంచి జరగనున్న రెండో టెస్టులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అయితే ఉంది. ఇప్పటికే ఆ మ్యాచ్ వేదిక అయిన బర్మింగ్హామ్కు చేరుకున్న భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. తొలి టెస్టు ఓటమిగా ప్రతీకారం తీర్చుకొని సిరీస్ను 1-1తో సమన్ చేయాలని టీమిండియా అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ఉద్దేశించి మాజీ టీమిండియా క్రికెటర్ అయిన ఆకాష్ చోప్రా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో ఫలితాలు, ముఖ్యంగా లీడ్స్ టెస్టులో ఓటమితో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ఒత్తిడి అయితే పెరిగిపోయిందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాక టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన పేలవంగా మారటాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు అయితే చేశాడు. భారత క్రికెట్లో ఓ సూత్రం అయితే ఉంటుంది. జట్టు గెలిచినప్పుడు ప్రశంసలు, ఓడిపోయినప్పుడు విమర్శలు ఉంటాయి. అలాగే అన్నీ అనుకున్నట్లు జరిగి విజయాలు సాధిస్తే జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్ కూడా ఆ క్రెడిట్ అయితే దక్కుతుంది. కానీ ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సిందే. నిజానికి ఇంగ్లాండ్తో తొలి టెస్టు ఓటమికి కెప్టెన్ గిల్ను బాధ్యుడిని చేయాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అతను కొత్త కెప్టెన్, అతనికి కొంచెం టైం అయితే కావాలి. కానీ కోచ్ గౌతమ్ గంభీర్పై ఖచ్చితంగా తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కోచ్గా టెస్ట్ క్రికెట్లో అతడి తన మార్కును చూపించలేకపోయాడు అని ఆకాష్ చోప్రా అయితే పేర్కొన్నాడు. అయితే గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక భారత్ జట్టు బంగ్లాదేశ్పై 2 టెస్టులు, ఆస్ట్రేలియాపై 1 టెస్ట్ మ్యాచ్ మాత్రమే గెలిచింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై చెరో 3 టెస్ట్ మ్యాచ్ల్లో ఓటమి పాలైంది టీమిండియా. ఇప్పుడు ఇంగ్లాండ్పై కూడా తొలి టెస్టులో ఓడింది. ఈ సిరీస్లో ప్రతికూల ఫలితం వస్తే మాత్రం కోచ్గా గౌతమ్ గంభీర్ స్థానం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్లు సహా గంభీర్ కోరిన ప్రతి దాన్ని బీసీసీఐ అయితే ఇచ్చిందని చెప్పవచ్చు. సత్ఫలితాలు రాకపోతే ప్రశ్నలు ఎదుర్కోక తప్పదని ఆకాష్ చోప్రా తమ అభిప్రాయాన్ని అయితే వెల్లడించాడు. ఒక ఎండ్లో గౌతమ్ గంభీర్ పరిస్థితి ఇలా ఉంటే అదర్ ఎండ్లో ప్రసిద్ధ్ కృష్ణ పరిస్థితి చూద్దాం. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంపై టీమిండియా పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ స్పందించాడు. ఇందుకు తానే పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. లైనింగ్ లెంగ్త్లో బంతులు వేసేందుకు ప్రయత్నిస్తున్నానని, పరుగులు నియంత్రించడంపై దృష్టి సారిస్తానని చెప్పాడు. తొలి టెస్టులో 35 ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఏకంగా 220 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే 5 వికెట్లు తీశాడు. ఎన్నో అంచనాలతో ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్ బరిలోకి దిగిన భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ నిరాశపరిచాడు. మహమ్మద్ షమి లాంటి పేసర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు తుది జట్టులోకి వచ్చిన అతడు ధారాళంగా పరుగులైతే సమర్పించుకున్నాడు. ఆశించిన మేర రాణించక జట్టు ఓటమికి తానే కారణమయ్యాడు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తొలి టెస్టు ప్రదర్శనపై అతడు స్పందించాడు. రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రసిద్ధ్ కృష్ణ తొలి టెస్టులో తాను సరిగ్గా బౌలింగ్ చేయలేదని అంగీకరించాడు. అయితే మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఇంగ్లాండ్తో తొలి టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణ వికెట్లు పడగొట్టిన భారీగా పరుగులైతే ఇచ్చేశాడని చెప్పుకోవచ్చు. తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు ఏకంగా 128 పరుగులు అయితే సమర్పించుకున్నాడు. 3 వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 15 ఓవర్లే బౌలింగ్ చేసిన అతను ఏకంగా 92 పరుగులు సమర్పించుకున్నాడు. 2 వికెట్లు మాత్రమే తీశాడు. మొత్తంగా ఈ టెస్టులో 35 ఓవర్లో 6.28 ఎకానమీతో 220 పరుగులైతే సమర్పించుకున్నాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇంగ్లాండ్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో నేను అనుకున్నట్లుగా బౌలింగ్ చేయలేదు. రెండో ఇన్నింగ్స్లో పిచ్ నెమ్మదించడంతో నా బౌలింగ్ కాస్త మెరుగైంది. నేను అనుకున్న విధంగా సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయలేదు. పిచ్ని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఒక ప్రొఫెషనల్గా నేను నా లోపాలను అధిగమించగలను. ఈ విషయంలో నేనే పూర్తి బాధ్యత తీసుకుంటాను. అలాగే వచ్చే మ్యాచ్లో మెరుగ్గా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తా. పరుగులు నియంత్రించాలని చూస్తా. బ్యాటర్లపై ఒత్తిడి పెంచేలా బంతులు సంధించాలని చూస్తా అని ప్రసిద్ధ్ కృష్ణ అయితే వెల్లడించాడు. ఇక తొలి టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 0-1తో టీమిండియా వెనకబడిపోయింది. రెండో టెస్టు జూలై 2 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టులో విఫలమైన ప్రసిద్ధ్ కృష్ణను తుది జట్టు నుంచి తప్పించి ఆకాష్ దీప్ను తీసుకునే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అయితే సెకండ్ టెస్ట్ గాను మీరేమనుకుంటున్నారో? ప్రసిద్ధ్ కృష్ణనా, ఆకాష్ దీప ఎవరుంటే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.